దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాట్లాడిందాం సేపు సర్టి. బైబిల్లో ఒక ఆయన యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తున్నాడు అన్నమాట. యెరూషలేము అంటే దేవుడి ఇల్లు, ఆస్వాదించబడే స్థలం. ఆస్వాదింపబడే స్థలం నుంచి యెరికోకు దిగి వస్తున్నాడు. యెరికో అంటే పాప భూదిష్టమైన దేశం. ఆ యెరికో నుంచి యెరికోకు వస్తున్నాడు అనమాట. అంటే ఆశీర్వాదం నుంచి శాపానికి దిగి వస్తున్నాడు అనమాట. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తుంటే అప్పుడు దొంగల చేతిలో పడ్డాడనమాట. దొంగల చేతిలో పడేటప్పటికి దొంగలు దోసుకున్నారు. దొంగ అంటే ఎవరో సాయితాను. దొంగ ఏం దోచుకుంటాడు? మొదట వస్త్రాలు దోచుకుంటాడు. మన రక్షణ అనే వస్త్రం దోచుకుంటాడు. మనం ఈ భక్తిని చేస్తూ భక్తిని వదిలేసి మనం చేయకూడని పనులు చేసామనుకో, మనం పెడదాలను పట్టామనుకో, ముందు మన అస్త్రాలు దోసేస్తాడు సాతాను. ఆ రక్షణ అనే వస్త్రం దోసేస్తాడు అన్నమాట. దేవుడిచ్చాడు, రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు మనకి. ఆ రక్షణ అనే వస్త్రాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటూ మనం జీవించాలన్నమాట. అది కోల్పోయామనుకో, మనం మన జీవితం యొక్క పతనానికి దారి తీసినట్టే. రక్షణ వస్త్రం మనం కోల్పోకూడదు. దేవుడు కొన్ని విలువగల వస్తువులు ఇస్తాడు మనకి. రక్షణనే కానీ, పరిశుద్ధాత్మని కానీ, ఏదో ఫలాల వరాల దర్శన భాగ్యం ఇవన్నీ ఇస్తాడు. అవి మనం కాపాడుకోవాలి. కాపాడుకోతే మనం వేస్ట్, ఉన్నా సరే వేస్ట్. యెరికోకు దిగి వచ్చాడు కదా, యెరూషలేము నుంచి దొంగల చేతిలో పడ్డాడు. దొంగల వస్త్రాలు దోసుకుని అతను కొట్టి హింసించి కొనపేనంతో విడిచిపెట్టారని ఉంది బైబిల్లో. కొనపేనంతో విడిచిపెట్టారన్నమాట. విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటు వచ్చారు. ముందు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మనకెందుకులే అని చూశాడు, కానీ మనకెందుకులే అని వెళ్ళిపోయాడు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకో ఆయన వచ్చాడు. అవలా యాజకుడు వచ్చాడు. యాజకుడు చూశాడు, కానీ ఆ యాజకుడు కాడ వెళ్ళిపోయాడు విడిచిపెట్టేసి. అప్పుడు ఆ దారిని మంచి సమరయుడు వచ్చాడు అన్నమాట. మంచి సమరయుడు వచ్చాడు ఆ దారిని. అతను చూసి ఎంతో జాలిపడి అతన్ని లేవనెత్తి గాయాలు కడిగి, గాయాలు శుద్ధి చేసి గుర్రం మీద ఎక్కించుకుని పోటుకొల్ల వాని ఇంటికి చేర్చాడు అన్నమాట. పోటుకొల్ల వాని విల్లు అంటే మందిరం, చర్చి. మందిరానికి చేర్చి వాళ్ళకు కొంత ద్రవ్యం ఇచ్చాడనమాట. డబ్బులు ఇచ్చి ఇగో ఈ గాయాలు కట్టండా, గాయాలు మానపండా, ఇంకేమన్నా మీకు ఖర్చు అయితే నేను వచ్చినాక మీకు ఇస్తాను అని చెప్పాడనమాట. మంచి సమరయుడు. మంచి సమరయుడు ఎవరో? మన యేసుక్రీస్తు ప్రభు. మనం పడిగొంటాం, ఆయన చూడలేడు, చూసి వెళ్ళడం. మన ఎవరైనా ఈ లోకంలో ఎవరో పట్టించుకోరు, ఎవరో జాలిపడేది ఒక్కడే. ఆయన వేసి ఆ నజరేని యేసు జాలిపడతాడు మన ఎల్ల. అలాంటి గొప్ప దేవుడు యేసయ్య, జాలిపడే దేవుడు. మన గాయాలు కట్టే దేవుడు.
మన అవసరాలు తీర్చే దేవుడు, మన అక్కర్లు తీర్చే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనం విడవకుండా ఆ గొప్ప దేవుణ్ణి హత్తుకుని జీవిద్దాం. అలాంటి జీవితం జీవించాలన్నమాట. అలాంటి జీవితం జీవించకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించామనుకో, మన జీవితం ఇక మార్గం దేవుడి చేతిలో ఉండదు, సైతాన్ చేతిలోకి వెళ్ళిందనుకో ఇక మన అంతే. ఆ సైతాన్ మనల్ని తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది అన్నమాట. తన ఇష్టం వచ్చినట్టు మనల్ని చేద్దన్నమాట, ఆడుకుంటుంది. అట్లాంటి జీవితం అవకాశం ఆ సైతానికి మనం ఇవ్వకూడదు. మనం దేవుణ్ణి అనుసరించి ఉండాలి. దేవుని బాధించుకుంటూ, దేవుని గణపరుచుకుంటూ, దేవుని పనులే మనం చేసుకుంటూ ఉండాలి. అంతేగాని లోకంలో ఎన్నో ఉంటాయి అర్థమైనవి. అవి మనకు అనవసరం. మనకు కావాల్సింది ఒకటి, యేసయ్య ఆరాధన చేసుకుంటాం, ఆయనలో బలంగా ముందుకు సాగాలన్నమాట. అలాంటి జీవితం జీవించాలి. లోకంలో ఏది చూసినా అంతా వ్యర్థమే. యేసయ్యను ఒక పక్కన పెట్టి లోకం అంతా ఒక పక్కన పెడితే యేసయ్య నీకు వెలుగుగా కాపాడతాడనమాట. వెలుగై ఉన్న దేవుడు ఆయన, వెలిగించే దేవుడు. ఆ దేవుని నిత్యం నిరంతరం మనం సేవించుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. అలాంటి జీవితం లోకంలో ఎన్ని చూసినా వ్యర్థమైనవి, అపవిత్రమైనవి. భక్తుడు చెబుతున్నాడు, యోబు భక్తుడు, నా కన్నుతో నేను కన్నుకి ఎలా చూడగలను, నా కళ్ళు పరిశుద్ధంగా నేను జీవిస్తాను, పరిశుద్ధంగా నా చూపు కాడ పరిశుద్ధంగా ఉండాలి. కన్నుగా ఎప్పుడు నేను చూడను, నా కన్ను పవిత్రంగా కాపాడుకుంటాను అని అంటున్నాడు అనమాట. అలా పవిత్రంగా మనం కాపాడుకోవాలి. కాపాడుకునే జీవితం మనలో ఉండాలన్నమాట. అలాంటి జీవితం జీవించాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలన్నమాట. ఎందుకు పనికిరాని మన కొరకు యేసయ్య, దేవుడైన యేసయ్య ఆ దివి నుంచి భూమి దిగొచ్చి మన కొరకు శిలువలో బలియాగమయ్యాడు అనమాట. మన కొరకు ఎంతో ప్రాణత్యాగం చేశాడు అనమాట. అలాంటి దేవుణ్ణి మనం గుర్తెరిగి ఆయన్ని ఆరాధించుకుంటూ, గణపరుచుకుంటూ, ఆయన రక్షణ పొందుకుని ఆయనలో ఆత్మీయంగా ముందుకు సాగే జీవితం కలిగి ఉందాం. అలాంటి జీవితం మనకి ఆశీర్వాదం. అంతేకాని లోకంలో ఏది ఆశీర్వాదం కాదు, అంతా వ్యర్థమే. లోకంలో ఏది అంతా సున్నే. లోకంలో ఏది మనకి ఏది ఇలువగలిగింది ఏది లేదు. ఇలువగలిగిందంటే యేసయ్య నామమే. యేసయ్య నామం అంటే గొప్ప నామం, జుంటి తేనె దారుల కన్నా మధురమైన నామం. ఆ నామాన్ని మనం సేవిస్తూ ఆయనలో జీవించాలి. అలాంటి జీవితం మనం జీవిస్తూ ఆయనలో ముందు సాగుదాం. అలాంటి జీవితం ఇంక కావాలని దేవుని ప్రార్థించుకుందాం. అంతేగాని ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉన్నా ఏమి లేదు, అంతా వ్యర్థమే, అంతా శూన్యమే. మనకి దేవుడే మన ధైర్యం, ఆయనే మన బలం. ఆయన్నే మనం గమనించుకుంటూ జీవించాలి. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుని జీవించిన గాక. ఆమేన్. పరలోకమున్న తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను శాశ్వత నాగును లోకంలో సకల పరిశుద్ధ సదా తోడై నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.